ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमावो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే ఈనాటి క్లాస్కి వచ్చిన భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము. హరే కృష్ణ. ఈరోజు మనము ఒక ముఖ్యమైన అంశాన్ని మనం చర్చించుకుంటున్నాము. సో ఉత్తమ లోకము ఎక్కడ ఉంది, ఉత్తమ లోకానికి ఎలా చేరుకోవాలి, అసలు ఉత్తమ లోకం అంటే ఏమిటి అనే దాని గురించి ముఖ్యమైన అంశం ఈరోజు మనం చర్చించుకుంటాము. మరి 15వ అధ్యాయము పురుషోత్తమ యోగంలో మరి 16వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు ఈరోజు మనం క్లాస్ చెప్పుకుందాం. హరే కృష్ణ. ఎవరు నాకు చదవచ్చు? हरे कृष्ण गुरुजी। హరే కృష్ణ. द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षरा एव च क्षरः सर्वाणि भूतानि कूटस्थो अक्षर उच्यते। हरे कृष्ण गुरुजी। ఉమ్. ఈ ఉత్తమ లోకము ఎక్కడ ఉంది అని ఒక ప్రశ్న అందరికి. అసలు ఉత్తమ లోకం అంటే ఏంటి? ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నారు. ఉత్తమ లోకము అంటే గోలోకము అని చెప్తున్నారు. గోలోకము అదే ఉత్తమ లోకం అన్నమాట. ఎక్కడ ఉంది అంటే ఇది ఆ భగవంతుడు ఉండే ప్లేస్ అన్నమాట. దీన్నే సుప్రీం ప్లానెట్ అంటారు. అంటే దీనికి మించిన లోకం ఇంకొకటి లేదు. అందరికీ స్వర్గము, నరకము, ఆ, ఇంకా కొన్ని లోకాలు తెలుసు. అలాగే వైకుంఠము, అలాగే గోలోకం అన్నమాట. ఈ గోలోకాన్నే ఉత్తమ లోకం అంటారన్నమాట. అది సో ఉత్తమ లోకము అక్కడ ఉంటుంది. అంటే ముఖ్యంగా ఈ 15 అధ్యాయం అంతా కూడా ఆ, ఉత్తమమైన భక్తి గురించి, ఉత్తమమైన పురుషు గురించి, ఉత్తమ లోకం గురించి ఆ, ఎక్కువ చర్చ ఉంటుందన్నమాట. ఉం? అంటే ముఖ్యంగా ఆధ్యాత్మిక జగత్తు గురించే ఈ యొక్క చాప్టర్ అంతా ఉంటుంది, అధ్యాయం అంతా. అందుకే ఈ యొక్క అధ్యాయాన్ని పేరు కూడా ఏంటి అంటే పురుషోత్తమ యోగము. అది అంటే పురుషులలో ఉత్తమైన వాడు ఎవరంటే భగవంతుడు. అంటే అటువంటి యోగం అన్నమాట. ఆ, సో ఇక్కడ మనము ఈ సెషన్ 80లో మనం ఇలాంటి విషయాలు మనము చర్చించుకుంటాం.
ఇక్కడ ఈ శ్లోకానికి ద్వావిమౌ పురుషౌ లోకే క్షరాచక్షర ఏవచ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. అంటే ఇక్కడ సృష్టిలో రెండు రకాల ప్రాణాలు ఉంటాయని చెప్తున్నారు. రెండు రకాల ప్రాణులు సృష్టిలో. ఒకటి క్షరములు, అంటే అవి నశించిపోయేవి, అంటే నాశనం అయిపోయేవి, అంటే ఇంకా చెప్పంటే మరణించేవి అని. లేకపోతే అక్షరములు అంటే నశించనవి, నాశనము లేనివి, అంటే మరణము లేనివి అంటారు. అయితే ఇవి ఎలాగా తెలుసుకోవాలి అంటే భౌతిక జగత్తులో ఉండే వాటిని ఏమన్నారు, క్షరములు అన్నారు. అంటే భౌతిక జగత్తులో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటి, క్షరములు. అంటే ఏంటి, ఇవన్నీ కూడా నశించిపోయేవే. మరి అలాగే అక్షరములు అంటే అంటే మోక్షం పొందిన జీవులు, అంటే వీరే ఆధ్యాత్మిక జగత్తులో ఉంటారు, వీరే ఉత్తమ లోకములో ఉంటారు. ఏంటి అది ఉత్తమ లోకం ఎక్కడ ఉంది, ఉత్తమ లోకంలో ఏముంటాయి అని చెప్పడానికి ఎవరైతే రెండు రకాల ప్రాణులు ఉంటారో ఆ రెండు రకాలు, ఒక రకం ఏంటంటే క్షరములు నశించేవి, రెండవ రకము అక్షరములు వారు నశించరు. అలాగే ఈ భౌతికమైన జగత్తులో ఉండేటువంటి వారందరూ కూడా క్షరములు. అలాగే మోక్షం పొందిన జీవులు, అంటే మోక్షం అంటే ఇక భగవద్ధామానికి వెళ్ళిన వారు, వారికి మళ్ళీ జననము మరణం అనేది ఉండదన్నమాట. వారిని ఏమన్నారంటే అక్షరములు అన్నారంటే వారు ఎప్పటికీ కూడా జీవించే ఉంటారు, వారికి మరణం ఉండదు. ఓకే. సో ఒకసారి మనము శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం ఈ విధంగా రచించారు, ఒకసారి మనము చూద్దాం. భాష్యం చదవండి ఎవరైనా. జై పద్మావతి పద్మావతి జై. చదవండి తల్లి. శ్రీల ప్రభుపాద వారి భాష్యంకి జై, శ్రీల గురుదేవ్కి జై. ఇదివరకే వివరింపబడినట్లు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు వ్యాసదేవుని అవతారమున వేదాంత సూత్రములను రచించను. ఇక్కడ భగవానుడు అట్టి వేదాంత సూత్రములందలి అంశముల సారాంశమును అందించుచున్నాడు. అసంఖ్యాకములైన జీవులను నస్వరములు, క్షరులు మరియు అనస్వరములుగా అక్షరులు విభజింపవచ్చని అతడు చెప్పుచున్నాడు. వాస్తవమునకు జీవాత్మలు దేవాది దేవుని శాశ్వత విభిన్న అంశములు. భౌతిక జగత్తుతో సంపర్కమును పొందినప్పుడు అవి జీవభూతులు అని చెప్పబడుచున్నవి. ఈ శ్లోకమునందు తెలిపబడిన క్షరః సర్వాణి భూతాని అను సంస్కృత పదములకు నస్వరములని అర్థము. కానీ దేవాది దేవునితో గుణైక్యము కలిగిన వారు అనస్వరులుగా లేదా అక్షరులుగా పిలువబడుదురు. ఇక్కడ ఐక్యం అనగా అక్షర పురుషులకు వ్యక్తిత్వము ఉండదని అర్థము కాదు. భగవానుడు మరియు ఆ అక్షర పురుషులకు నడుమ అనైక్యత లేదని మాత్రమే అది సూచించుచున్నది. అక్షరులు సృష్టి ప్రయోజనమునకు అనుకూర్తులై ఉందురు. వాస్తవమునకు ఆధ్యాత్మిక జగత్తునందు సృష్టి అనేది విషయము లేకున్నను వేదాంత సూత్రములందు చెప్పబడినట్లు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు వ్యక్తములైన వాటన్నింటికి మూలాధారమైనందున అటువంటి భావము ఇక్కడ వివరింపబడినది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే జనరల్గా అందరూ కూడా భగవంతుడి యొక్క అంశలే. మరి అందరూ కూడా భగవంతుని యొక్క సేవలే, అంటే జీవేర నిత్యకృష్ణదాస్ అన్నారు. కానీ మళ్ళీ క్షరములు ఏంటి, మళ్ళీ రెండు రకాల ప్రాణులు ఏంటి అంటే ఎప్పుడైతే ఈ భౌతిక జగత్తులో వారు జన్మిస్తారో వారు పూర్వజన్మ స్మృతిని మర్చిపోయి, అంటే పూర్వజన్మ దాన్ని మర్చిపోయి వారు కర్మానుసారం ఇక్కడ జీవిస్తూ ఉంటారు. అంటే ఎవరైతే ఇక్కడ ఎలా తెలుసుకోవాలంటే ఏ లోకంలో ఉన్నా కూడా నిరంతరం భగవన్నామ స్మరణతో ఉండి నిరంతరం భగవంతుడి సేవలో గనక ఉంటే వారు, అలాగే గురువుకి కృష్ణుడికి శరణాగతి పొందిన వారై ఉంటే గనక వారిని మనము అక్షరములుగానే మనము అనుకోవాలి. వాస్తవం కూడా అది అంటే వారు ఎప్పుడు కూడా నశించరు అని చెప్తారు కదా. భక్తులకి మరణం ఉండదు అంటారు, అంటే వారు ఇక్కడున్న సేవ చేస్తారు, గోలోకంలో ఉన్నా కూడా సేవ చేస్తూ ఉంటారు. మరి ఎవరు క్షరములు, ఎవరు నశిస్తారు అంటే అతను ఈ భౌతిక జగత్తులో ఉండి అతను అన్నీ మర్చిపోయి
అంటే దైవ చింతన లేకుండా, ధార్మికమైనటువంటి జీవన విధానం లేకుండా, భగవంతుడు ఎవరో తెలుసుకోకుండా అతను జీవిస్తూ ఉన్నప్పుడు వారు నశించిపోవడానికి అవకాశం ఉంది. నశించిపోవడం అంటే వాళ్ళు జనన, జన్మ, మృత్యు, జరావ్యాధికి లోనవుతూ ఉంటారనమాట. సో అందుకని జనరల్గా అందరూ కూడా మనందరం కూడా ఉత్తమ లోకానికి చెందిన వారమే. ఉత్తమ లోకానికి చెందిన వారమే, ఉత్తమైన జీవన విధానాన్ని జీవించే వారమే. కానీ చేసుకున్నటువంటి కొన్ని అపరాధాల వల్ల, కొన్ని తప్పుల వల్ల ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఈ లోకానికి వచ్చినప్పుడు ఎప్పుడైతే ఈ భౌతికమైన జగత్ ఏదైతే ఉందో, ఈ భౌతికమైన జగత్తుకు వచ్చినప్పుడు తన ఒక పూర్వజన్మ స్మృతిని మర్చిపోవటం వల్ల, అతను ప్రస్తుత జన్మకి ఎందుకు వచ్చాడు, పర్పస్ ఏంటి అన్ని మర్చిపోవటం వల్ల అతను కేవలం పూర్వజన్మ కర్మని ఇక్కడ చేయడానికి వచ్చాడు కాబట్టి అతను ఆ కర్మలు చేస్తూ ఉంటాడు. కానీ మరి కొంతమందికి మాత్రము ఆ, వారు చేసుకున్న పుణ్యము, మరి పూర్వజన్మలో వాళ్ళు చేసిన కొంత భక్తి ఏదైతే ఉందో, మళ్ళీ ఆ భక్తి వాళ్ళకి మళ్ళీ పునరు పునరుద్ధరణ అవుతుందన్నమాట. దానివల్ల వాళ్ళు మళ్ళీ తెలుసుకుంటారు. మళ్ళీ అంటే నేను ఈ దేహాన్ని కాదు, నేను ఆత్మని. ఈ దేహం ఎప్పటికైనా సరే ఆ, మరణిస్తుంది, కానీ ఈ ఆత్మ మరణించదు. దీన్ని సెల్ఫ్ రిలేషన్ అంటారండి, ఆత్మ సాక్షాత్కారం అంటారనమాట. సో ఇలాంటి విషయాన్ని తెలుసుకున్న వాడు ఏమిటంటే తప్పకుండా వారు ఆ, కొద్దిగా లేట్ అయినా కూడా వారు మోక్షాన్ని పొందుతారు, అలాగే భగవద్ధామం కూడా చేరుకుంటారు. కంటిన్యూ చేయండి. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని వచనమును అనుసరించి జీవాత్మలు రెండు తరగతులుగా ఉన్నారు. ఉమ్. వేదములు దీనికి నిదర్శనము నొసగుచున్నందున ఈ విషయమున ఎట్టి సంశయమునకు తారులేదు. భౌతిక జగత్తునందు మనస్సు మరియు పంచేంద్రియములను కూడి ఈ ప్రపంచమున తీవ్ర సంఘర్షణకు లోనయ్యేడు జీవులు సదా మార్పు చెందినటువంటి భౌతిక దేహములను కలిగి ఉన్నారు. జీవుడు బద్ధుడై ఉన్నంత కాలము అతని శరీరము భౌతిక పదార్థ సంపర్కముచే మార్పు చెందుచుండును. భౌతిక పదార్థము మార్పు చెందుటకు చేత జీవుడు కూడా మార్పు చెందుచున్నట్లుగా గోచరించును. కానీ ఆధ్యాత్మిక జగత్తునందు దేహము భౌతికము కానందున అది ఎట్టి మార్పునకు గురికాదు. భౌతిక జగత్తున జీవుడు జన్మించుట, వృద్ధి నొందుట, కొంతకాలము జీవించుట, తిరిగి ఉత్పాదించుట, క్షీణించుట, నశించుట అను 6 విధములైన మార్పులను పొందును. ఇవి భౌతిక దేహమునకు సంబంధించిన మార్పులు. కానీ ఆధ్యాత్మిక జగత్తున దేహము మార్పు నొందదు. అక్కడ వృద్ధాప్యము లేదు, జననము లేదు, మరణము లేదు. అక్కడ సర్వము గుణ సాదృశ్యమును కలిగి ఉండును. క్షరః సర్వాణి భూతాని. తొలుత సృష్టింపబడిన జీవుడైన బ్రహ్మ మొదలుగా అతి చిన్న చీమ వరకును భౌతిక వస్తువులతో సంపర్కము కలిగిన ప్రతి జీవియు తన దేహమును మార్చుచుండును. కనుకనే వారందరూ నశ్వరులు. ఆధ్యాత్మిక జగత్తునందు జీవులు గుణైక్యమును కలిగి ఎల్లప్పుడూ ముక్తులై ఉందురు. హరే కృష్ణ గురుజీ. సో ఈ యొక్క భగవద్ధామంలో ఎలా ఉంటారు ఈ యొక్క ఉత్తమైన లోకములు అంటే, వారికి ఎవరికి జన్మ, మృత్యు, జరావ్యాధి ఉండదు. అక్కడ ఇంకొక గొప్ప విషయం ఉంది. జనరల్గా ఈ భూలోకంలోనే ఒక అందమైన స్త్రీ కనబడితే ప్రతి ఒక్కరూ చూస్తూ ఉంటారు. అలాగే వాళ్ళకి మనసులో కోరిక కూడా పుట్టే అవకాశం ఉంటుంది. అలాగే ఒక అందమైన పురుషుడు కనబడితే అతని పట్ల కూడా అలాగా ఆ, వ్యామోహం చెందే అవకాశం ఉంటుంది, కోరిక పుట్టే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ కన్నా అక్కడ సుమారు అంటే 1000 రెట్లు, 1,00,000 రెట్లు ఎక్కువ అందంగా ఉంటారంట అక్కడ. అక్కడ స్త్రీలు కానీ పురుషులు కానీ. కానీ ఎవరికి కూడా అసలు కామవాంఛ ఉండదంట ఒకరి పట్ల ఒకరికి. అది అందుకే ఆ లోకాన్ని ఉత్తమ లోకం అన్నారు. అందుకే ఆ లోకాన్ని గోలోక బృందావనం అన్నారనమాట. ఎందుకంటే వారి మనసంతా కృష్ణుడు నిండి ఉన్నాడు, వారి మనసంతా కూడా భగవంతుడు నిండి ఉన్నాడు. వారు ఎప్పుడు కూడా భగవంతుడి సేవలో ఉంటారు. ఎవరైతే భగవంతుడి సేవలో నిమగ్నమై ఉంటారో వారి మనసు ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. వారి హృదయంలో ప్రేమ ఒక పుష్పములాగా ఎప్పుడు పరిమళిస్తూ ఉంటుందన్నమాట. ఎవరి హృదయములైతే ప్రేమ పుష్పలాగా పరిమళిస్తూ ఉంటుందో వారు తప్పు చేయడానికి అవకాశం లేదు. వారు ఆలోచనలు బాగుంటాయి,
వారి మాట తీరు బాగుంటుంది, వారి నిర్ణయాలు కూడా బాగుంటాయి. హరే కృష్ణ. నెక్స్ట్ 17వ శ్లోకం చదివే ప్రయత్నం చేయండి. హరే కృష్ణ ప్రభుజీ నేను చదువు. హరే కృష్ణ ప్రభు. ఉత్తమ పురుష ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేత్యు పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య జీవర్తవ్యయ ఈశ్వరః. సో ఇవే కాక నాశరహితమైనటువంటి పరమాత్మ అయిన ఆ సర్వోత్కృష్ట దివ్య పురుషుడు ఒకడు ఉన్నారు. ఆయన అవ్యయమైన ఈశ్వరునిగా ముల్లోకంలో ప్రవేశించి సమస్త ప్రాణులను పోషిస్తూ ఉంటాడు. మరి ఆ కేవలము ఆయన భక్తులనే పోషిస్తూ ఉంటాడా? అంటే కేవలం ఆయన గోలోక బృందావన వాసన వైకుంఠ వాసన పోషిస్తూ ఉంటాడా? మరి నాశనము అయ్యేవారిని, భక్తి చేయని వారిని, బద్ధజీవుల్ని పోషించడా అంటే లేదు, అందరినీ పోషిస్తాడు ఆయన. అందుకే ఆయనకున్న దయ, కరుణ, ప్రేమ, క్షమ ఎవరికి లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తండ్రికి నలుగురు పిల్లలు. నలుగురు పిల్లలో ఒకడు మాత్రము చాలా చక్కగా ఆ నాన్నగారు చెప్పిన మాట వింటాడు, నాన్నగారి పేరున సమాజం నిలబెడతాడు, వారి గౌరవాన్ని సమాజం నిలబెడుతూ ఉంటాడు, కుటుంబానికి మంచి పేరు తీసుకొస్తాడు, మంచి ప్రయోజకుడు అవుతాడు, అతను అందరూ గౌరవిస్తూ ఉంటారు. అతని వల్ల తల్లికి, తండ్రికి, వారి కుటుంబానికి, వారి వంశానికి అందరికి కూడా మంచి జరుగుతుంది, వారి ఊరికి. కానీ ఇంకొక ముగ్గురు ఉంటారు, వారు ఎప్పుడు కూడా వీరి గౌరవానికి భంగం కలిగిస్తూ సరైన దారిలో లేకుండా, తండ్రికి మనశ్శాంతి లేకుండా ఉంటారు. అయినా కూడా ఆ తండ్రి అలా ముగ్గురిని పోషిస్తాడా, పోషించడా? మన క్లాసులో ఎవరైనా చెప్పండి. పోషిస్తారు. పోషిస్తాడు. పోషిస్తాడు గురుజీ. సో అలాగే సమస్త ప్రాణుల్ని కూడా, సమస్త జీవుల్ని కూడా పోషించేవాడు ఎవరంటే భగవంతుడే. శ్రీకృష్ణ. భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడే. అంతేగాని ఒక తండ్రి అనుకోవచ్చు, నేను పోషిస్తున్నాను ఆ పిల్లల్ని అని. ప్లస్ భౌతికంగా పోషిస్తున్నాడు ఆయన, కానీ ఆ పోషణకి ఆధారం కూడా భగవంతుడే. భగవంతుడు శక్తి లేనిది చీమ కూడా కదలదట ముందుకి. అందుకని అందరినీ పోషించేవాడు భగవంతుడు. అందుకే ఆయన ఏమన్నారంటే ఈశ్వర అన్నారు ఆయన్ని. ఈశ్వర అంటే అర్థం ఏంటి, ఎవరైనా చెప్పండి మన క్లాస్లో. ఉత్తమమైన వారు. ఆ ఉత్తమ లోకాల్లో ఎవరుంటారు? ఉత్తమైన వాడే ఉత్తమ లోకంలో ఉంటాడు. ఇవాళ మన అంశం అదే కదా, ఉత్తమైన వాడే ఉత్తమ లోకంలో ఉంటాడు, ఉత్తమమైన వాడే ఉత్తమమైన వాళ్ళతో సాంగత్యం తీసుకుంటాడు. ఒక ఉత్తమమైన గురువుకి ఉత్తమమైన శిష్యులు దొరుకుతారు, శ్రీల ప్రభుపాదారు దొరికినట్టుగా. అందుకే ఉత్తమైన లోకాలు ఉంటారన్నమాట. అందుకే ఆయన ఈశ్వరుడుగా ఆయన్ని అన్నారు. ఈశ్వరు అంటే ఉత్తమైన వాడు. ఎవరిలో ఉత్తమైన వాడు? సర్వులలో ఉత్తమమైన వాడు, అందరి లోకల్లో ఉత్తమమైన వాడు. ఆయనకన్నా మించిన వారు ఇంకొకరు లేరు. ఆయనకన్నా తక్కువైన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఆయనకన్నా మించిన వారు. అందుకే ఆయన ఉన్నారు అజుడు అని కూడా అంటారు అనమాట. అజుడు, ఆయనకన్నా ఇంకెవరు లేరు, ఆయనకన్నా మిన్న ఇంకెవరు లేరు అనమాట. అందుకే ఆయన ఉన్నారు ఈశ్వర అన్నారు అనమాట. అందుకని సమస్త ప్రాణులు కూడా పోషించేవాడు ఎవడంటే శ్రీకృష్ణ భగవానుడే. అందుకని ప్రతి తల్లి తండ్రి కూడా నేను శ్రీకృష్ణ భగవానుడి యొక్క కరుణ చేత నేను నా సంతానాన్ని పోషిస్తున్నానే భావన ఉండాలి, కానీ నేను మాత్రమే చేస్తున్నానే భావన ఉండటం వలన ఇవాళ బంధంలో చిక్కుపోయి ఇలా ఇబ్బంది పడుతున్నారు అన్నమాట. హరే కృష్ణ. 18 శ్లోకం చదువు. హరే కృష్ణ గురూజీ. పద్మావతి గురూజీ. హరే కృష్ణ. యస్మాక్షరమతీతోహమక్షరాదసి చోత్తమః అతోస్మి లోకవేదే చ ప్రతిదః పురుషోత్తమః. హరే కృష్ణ గురూజీ. ఈ భౌతికమైనటువంటి
ఆ, పదార్థం కంటే, అలాగే నాశనం లేనటువంటి ఆ, జీవాత్మ కంటే కూడా నేను అతీతమైన వాడిని అని చెప్తున్నాడు. ఎవరికి? అర్జునుడికి. కాబట్టి వేదములలో నేనే సర్వోత్కృష్ట దివ్య పురుషుడిగా కీర్తింపబడ్డాను అని చెప్తున్నారు. అంటే ఇక్కడ వేదం యొక్క ఉద్దేశం ఏంటి? అది అంటారు వేదో నారాయణ అన్నారన్నమాట. అంటే వేదం యొక్క ఉద్దేశం అంటే వేదం యొక్క ఉద్దేశం కూడా శ్రీకృష్ణ భగవాన్ని తెలుసుకోవాలి. శ్రీకృష్ణ భగవానుని శరణాగతి పొందాలి అంతిమంగా. దానికి మనకి మరి గొప్ప ఆధ్యాత్మికవేత్త మరి ఆదిశంకరాచార్యులు కూడా చెప్పారు, భజగోవిందం అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. అందుకని కేవలము మనము వేదాలనే పట్టుకొని వేదముతో ఆగిపోకుండా వేదము నుంచి వేదాంత స్థాయికి రావాలి. మరి కేవలం కోరికలతోనే భక్తి కాకుండా కనీసం భయంతోనో కోరికలతోనో గుడికి వస్తూ ఉంటారు, భక్తి చేస్తూ ఉంటారు. ఓకే, లెట్ దమ్ స్టార్ట్ సంథింగ్ ఫ్రమ్ సమ్వేర్. ఏదో రకంగా వాళ్ళ భక్తి స్టార్ట్ చేయనివ్వండి, నో ప్రాబ్లం. కానీ కామభక్తితో ప్రారంభమైన భక్తి ప్రేమ భక్తి స్థాయికి వెళ్ళాలి. కామభక్తి స్థాయి నుంచి ప్రేమ భక్తి స్థాయికి వెళ్ళాలి. ప్రేమ భక్తి అంటే ఏంటి? మనకి భగవద్గీత, భాగవతం. కామభక్తి ఎక్కడ ఉంటుంది? మనకి వేదాల్లో ఉంటుంది అనమాట. అందుకే కామభక్తితో ఆగిపోవద్దు. వేదాల్లో ఈ పూజ చేస్తే ఈ లాభం ఉంటుంది, సూర్యుడికి పూజ చేస్తే ఒక లాభం ఉంటుంది, చంద్రుడికి పూజ చేస్తే ఒక లాభం ఉంటుంది, వినాయకుడికి పూజ చేస్తే ఒక లాభం, శివుడికి పూజ చేస్తే ఒక లాభం, బ్రహ్మకు పూజ చేస్తే ఒక లాభం, ఇటువంటి రకరకాల అమ్మవారికి పూజ చేస్తే ఒక లాభం. ఎప్పుడు లాభం లాభం లాభం, లేకపోతే సమస్యల పరిష్కారం పరిష్కారం పరిష్కారం. దీనితోనే సరిపెట్టుకోకుండా అయితే అది ప్రమాణమే, అది ప్రామాణికమే, అదేం తప్పు కాదు. కాకపోతే అది ఎందుకు ఇచ్చారు అంటే, ఒక వ్యక్తికి ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యకి పరిష్కారం కోసం ఇచ్చారు. కానీ ప్రతిసారి సమస్యలు తెచ్చుకొని ప్రతిసారి కష్టాలు తెచ్చుకొని అదే పనిగా దాంట్లో ఉండమని ఉద్దేశం కాదు. అందుకని ప్రతి ఒక్కరు కూడా వేదం నుంచి వేదాంత స్థాయికి వెళ్ళాల్సిన అవసరం ఉందన్నమాట. అందుకే వేదాలు కూడా భగవంతుణ్ణి కీర్తిస్తూ ఉంటాయి. దానికి మనం చూస్తే గనక ఏ పూజ చేసినా కూడా ఆ, మరి కేశవనామాలతోనే పూజ చేస్తారు, మనం చూస్తూ ఉంటాం. ఏ యజ్ఞం చేసినప్పటికి కూడా ఆ, పురుషోక్తంతోటే ప్రారంభిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ, భగవంతుడు ఆయన యజ్ఞ పురుషుడు, యజ్ఞ అధిపతి, యజ్ఞ యజమాని, యజ్ఞ భోక్త అంటే. సో అందుకని వారికి చెందాలంతా కూడా. ఎందుకంటే ఎవరు కూడా వేదంతో ఆగిపోకుండా వేదాంత స్థాయికి ప్రతి ఒక్కరు కూడా ఉద్ధరించబడాలి అంటే వేదంలో ఉన్న సారాన్ని తెలుసుకోవాలి, భగవద్గీత చదవటం, అర్థం చేసుకుంటాం, ఆచరించే ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ. సో నెక్స్ట్ 19వ శ్లోకం చదువు. ప్రభుజీ నేను చదువుతాను. చదవండి. యో మామేవం అసమ్మూఢో జనాతి పురుషోత్తమాం స సర్వ విద్భజతి మాం సర్వభావేన భారత. హరే కృష్ణ. ఎవరైతే ఎటువంటి సంశయం లేకుండా, అంటే ఎటువంటి సందేహం లేకుండా నిస్సందేహంగా నిసంశయముగా నన్ను సర్వోత్కృష్ట పురుషోత్తమునిగా తెలుసుకుంటారో, భగవంతుడిగా తెలుసుకుంటారో, దేవాదేవుడిగా తెలుసుకుంటారో, పూర్ణ పురుషోత్తముడిగా తెలుసుకుంటారో వారికి మాత్రమే సంపూర్ణమైన జ్ఞానం ఉన్నట్టు. ఓ అర్జున, అటువంటి వారు హృదయపూర్వకంగా నన్నే భజిస్తారు. చూడండి, అందుకే కదా భగవద్గీత మనం ఏమన్నాం? సంపూర్ణమైన జ్ఞానం అన్నారు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అనమాట. హృదయపూర్వకంగా నన్నే భజిస్తారు. తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాం ఉపయాంతితే.
భగవంతుని ఎవరైతే ప్రేమగా భజిస్తారో అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి, వారికి సంపూర్ణ జ్ఞానం ఉన్నట్టే కదా. అందుకని సందేహం లేకుండా, ఎటువంటి సందేహం, ఆ, కృష్ణుడు ద్వాపరయుగంలో వచ్చాడండి, యాదవుడు వచ్చాడు, గొల్లవాళ్ళ వచ్చాడు, నేను ఎలాగ నమ్మాలండి కృష్ణుడు భగవంతుడని? గోవుల్ని కాచాడు, గోవుల్ని కాచేవాడు నేను భగవంతుడు ఎలా నమ్మాలండి? ఆ, ఆ, ఇటువంటి రకరకాల సందేహాలు ఉంటాయి. ఆ, ఆ, ఒకరు అడుగుతున్నారన్నమాట నేను సండే క్లాస్లో, ఏంటి అంటే హరికృష్ణ ప్రభు ఆ, మహాభారతంలో ఆ, సరే కౌరవులు అంటే తప్పు చేశారు, మరి సైనికులు ఏం తప్పు చేశారు, పాపం సైనికులు కూడా చచ్చిపోయారు కదా అడుగుతున్నారు అనమాట. సో ఆ, మహాభారతం మొత్తం మీద కూడా కర్మ సిద్ధాంతాన్ని మనం తెలుసుకోవాలి. అది సో ప్రతి ఒక్కరు కూడా కర్మానుసారం జరిగింది అది. ఒక సింగిల్ కన్క్లూజన్ చెప్పాలి అంటే, సింగిల్ వర్డ్లో చెప్పాలంటే ప్రశ్న సమాధానం, ఇట్ ఈస్ ఎ కర్మ సిద్ధాంతం అనమాట. అట్లాగే ఎటువంటి సందేహం లేకుండా అదేంటండి, భగవంతుడు అయితే ఒకటే భార్య ఉండాలి కదా, 16 ఉంటుంది భార్యలు ఏంటండి, ఆ, ఇది ఏమైనా బాగుందా, ఏంటి ఆడపిల్లల బట్టలు లాక్కెళ్ళిపోవటం ఏంటండి స్నానం చేస్తుంటే, ఇదేమైనా బాగుందా, ఈ ఈ రాసలీలలు ఏంటండి అంటే, భాగవతం మొత్తం చదవకుండా ఆ 10వ స్కందాన్ని మొదలు పెడతారు, ఎవరైతే పెడతారో వాళ్ళు ఎప్పుడు భక్తులు గారు గుర్తుపెట్టుకుని నోట్ దిస్ పాయింట్. మళ్ళీ మళ్ళీ చెప్తాను మీకు, అందుకే డైరెక్ట్ ఎవరు కూడా భాగవతం 10వ స్కందం చదవద్దు ఇనిషియల్గా చెప్తారు మన ఆచార్యులు. నేను ఇంతవరకు చదవలేదు, మొదలు పెట్టలేదు, గుర్తుపెట్టుకోండి. నేను ఇంతవరకు భాగవతము 10వ స్కందం నేను ఇంకా మొదలు పెట్టలేదు. కారణం ఏంటంటే సందేహాలు రాకూడదు మనకి. యథాతథంగా అంటే భగవంతుని మనం తెలుసుకోవాలి. ఎలాగా భగవంతుడిగా పూర్ణ పురుషోత్తమ తెలుసుకుంటారు వారి సంపూర్ణ జ్ఞానం. ఎలా తెలుసుకుంటారంటే మనం గురువు ద్వారా మనం తెలుసుకుంటాం. గురుముఖ పద్మావాక్య చిత్తేతే కొరియా ఐక్య. గురువు గారి యొక్క ముఖారం చూసినటువంటి పలుకులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పద్మాలు లాంటివి అనమాట. ఆ గురువు నిరంతరం ఏం చేస్తూ ఉంటాడే అంటే, ఆ గురువు కృష్ణ నామము, కృష్ణ సంకీర్తన, కృష్ణ ప్రసాదము, కృష్ణ స్మరణ ఎప్పుడు అదే ఉంటుందన్నమాట. అటువంటి గురుదేవుల యొక్క ఆ ముఖారం చూసినటువంటి పద్మాల లాంటి పలుకుల ద్వారా, గురుదేవులు ఆదేశించినటువంటి సేవ ద్వారా, భక్తి సేవ ద్వారా, మనకి సాధన ద్వారా, నామజపం ద్వారా, నామ సంకీర్తన ద్వారా, కృష్ణ కథల ద్వారా మనకి ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట. ఎక్స్పీరియన్స్, ఎస్, కృష్ణుడే దేవాదేవుడు. అందుకే చూడండి, మన ఇస్కాన్లో దీక్ష ఇవ్వాలంటే ఈవెన్ కంఠమాల వేసుకోవాలన్నా కూడా వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ ఎలిజిబుల్ అంటే, కృష్ణుని దేవాది దేవుడిగా మీరు ఒప్పుకుంటున్నారా? ఇంకేమైనా డౌట్ ఉందా? నేను ఇది ప్రశ్న అడుగుతాను ఎవరైనా సరే. కృష్ణుడే భగవంతుడా, ఇంకెవరన్నా భగవంతుడా? ఎస్, దట్ ఈస్ ఎలిజిబిలిటీ అనమాట. అది లేదనుకోండి, ఇంకా మీనింగ్ చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? మీరు తులసమాల ఇస్తున్నారు, దీక్ష తీసుకున్నారు అని, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? సో అందుకని ఇది చాలా అవసరం. ఎటువంటి సందేహం లేకుండా నిస్సందేహంగా భగవంతుణ్ణి తెలుసుకోవాలి. అప్పుడు వారికి సంపూర్ణమైన జ్ఞానం ఉన్నట్టు. అప్పుడు వారు హృదయపూర్వకంగా నన్నే భజిస్తారు. ఎప్పుడు కృష్ణ 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 అంటే, మనసులో డౌట్స్ ఉన్నాయనుకోండి, ఒకసారి కృష్ణ అంటాడు, ఇంకోసారి శివ అంటాడు, ఒకసారి కృష్ణ అంటాడు, ఇంకోసారి గణపతి అంటాడు, ఇవన్నీ వస్తాయి అనమాట. అలా కాకుండా ఆ, సంపూర్ణంగా తెలుసుకున్నవాడు హృదయపూర్వకంగా భజిస్తూ ఉంటాడు. ఎప్పుడు కృష్ణ కృష్ణ కృష్ణ, కష్టంలో కృష్ణ, సుఖంలో కృష్ణ, ఆనందంలో కృష్ణ, ఏం వచ్చినా కూడా కృష్ణ అని. హరే కృష్ణ. యా, 20వ శ్లోకము చదవండి ఎవరండి, ఆఖరి శ్లోకం. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. ఇతి ఇతి గుహ్యతమం శాస్త్రమిదముక్తం మాయానగు ఏతత్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యః చ భారత. హరే కృష్ణ గురుజీ. కృత కృత కృతకృత్యచ్చ భారత ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యచ్చ భారత. ఓ పాపరహితుడా అర్జున, పాపరహితుడు అంటే నువ్వు పాపం లేనివాడు అర్జున.
ఆ? అత్యంత రహస్యమైనటువంటి వేద శాస్త్ర మూలతత్వమును నేను నీకు తెలియజేస్తాను. టాప్ మోస్ట్ సీక్రెట్ నాలెడ్జ్. దీన్నే పరమ గుహ్య జ్ఞానము, రహస్యమైన శాస్త్రం తెలియజేస్తాం. దీని అర్థం చేసుకున్న వ్యక్తి జ్ఞాని అవుతాడు, మరియు సాధించవలసిందంతా కూడా నెరవేర్చిన వాడు అవుతాడంట. ఇంకేం సాధించాలండి భగవంతుని తెలుసుకున్న తర్వాత? ఇంకేం సాధించాలి భగవంతుని తెలుసుకున్న తర్వాత? ఉం? ఎంత బాగా చెప్పాడు సారా. నీకు తెలియజేస్తాను. వేదశాస్త్ర మూలతత్వం ఏంటో నీకు తెలియజేస్తాను. ఏంటి వేదశాస్త్ర మూలతత్వం అంటే? భగవంతుని తెలుసుకుంటే వేదశాస్త్రం యొక్క మూలతత్వము. ఒక్కసారి భాష్యం చదవండి ఎవరైనా. హరే కృష్ణ గురించి భాషణ చేద్దాం. చదవండి చదవండి ప్రభుజీ. శ్రీల ప్రభుపాదుల భాష్యంకి జై, శ్రీల గురుదేవులకి జై. సమస్త శాస్త్రముల సారాంశమిదియేనని శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట స్పష్టముగా వివరించుచున్నాడు. అతడు తెలిసిన ఈ విషయమును ప్రతి ఒక్కను యథాతథముగా స్వీకరించవలసి ఉన్నది. ఆ విధముగా మనుజుడు బుద్ధిమంతుడును ఆధ్యాత్మిక జ్ఞానమునందు పూర్ణుడును కాగలడు. అనగా దేవదేవుడైన శ్రీకృష్ణుని ఈ తత్వమును అవగాహనము చేసుకుని అతని భక్తి యోగమున నిల్చుడు ద్వారా ప్రతి ఒక్కరూ త్రిగుణ త్రిగుణ కల్మషము నుండి బయటపడగలరు. వాస్తవమునకు భక్తి యోగం అనేది ఆధ్యాత్మిక ఆధ్యాత్మికాగమున విధానము. భక్తియుత సేవ ఉన్న చోట భౌతిక కల్మషము నిలువలేదు. ఆధ్యాత్మిక తత్వమును కూడినటి వలన భక్తియుక్త సేవ మరియు భగవానుడు అనేది అంశముల నడుచు భేదముండదు. వాస్తవమునకు శుద్ధ భక్తి శ్రీకృష్ణ భగవానుని అంతరంగ శక్తి యొక్క ఆధ్వర్యముననే జరుగును. భగవానుడు సూర్యుడైనచో అజ్ఞానము అంధకారము వంటిది. సూర్యుడున్న చోట అంధకారం అనేది ప్రశ్నయే ఉదయించినట్లు ప్రామాణికముగు ఆధ్యాత్మిక గురువు నేతృత్వమున వనరింపబడు భక్తియుత సేవ ఉన్న చోట అజ్ఞానం అనేది ప్రశ్నయే కలుగును. ఇక్కడ ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువు దగ్గర వనరించబడినటువంటి భక్తి సేవ ఉన్న చోట అజ్ఞానం అనే ప్రశ్ననే కలగదు. సో ఇక్కడ మనకి ఎన్ని అధ్యాయాలు చదివినా కూడా ప్రతి చోట మనకి, అంటే ఎక్కువ చోట్ల మనకి కనపడుతుంది ఆధ్యాత్మిక గురువు, ఆధ్యాత్మిక గురువు, గురువు 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 అని చాలా, అంటే ఈవెన్ ప్రభుపాద గారు కూడా చాలా చక్కగా రాశారనమాట. అది లేకపోతే ఎంత జ్ఞానం ఉన్నా కూడా జ్ఞానము వేస్ట్ అనమాట. అందుకని శుద్ధ భక్తి కావాలి అంటే ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువు నేతృత్వమున ఈ యొక్క భక్తియుత సేవ చేయాలి. అలాగే ఏం చెప్తున్నారు? సర్వశాస్త్రములు సారాంశం ఏంటంటే భగవద్గీత భాగవతమే. సర్వ వేద సారాంశం కూడా భగవద్గీత భాగవతమే. అందుకని ఈ యొక్క శాస్త్రాన్ని, అందుకే ఏం చెప్తున్నారంటే ఇతి గుహ్యతమం శాస్త్రం, ఇది అత్యంత రహస్యమైనటువంటి శాస్త్రం అనమాట. ఇది అటువంటి శాస్త్రాన్ని నీకు నేను చెప్తున్నాను అర్జున అని చెప్పాడు అనమాట. ఏంటి రహస్యం అంటే, నేనే భగవంతుని అర్జున, నేనే పూర్ణ పురుషోత్తముని అర్జున, నేనే ఉత్తమమైన వాణ్ణి, నేనే ఉత్తమ లోకాన్ని సృష్టించిన వాణ్ణి, నేనే ఉత్తమ లోకానికి చెందిన వాణ్ణి, నేనే పోషించేవాడిని సర్వజీవులని. భౌతికమైన వ్యక్తుల్ని పోషించేవాడిని నేనే, ఆధ్యాత్మికమైన వ్యక్తుల్ని పోషించేవాడు నేనే, సమయము నేనే, కాలమును నేనే, భూమిని నేనే, అన్నీ కూడా నేనే చెప్తున్నాడు. అందుకని ఎప్పుడు మనకి సందేహం లేకుండా మనం కృష్ణుడికి శరణాగతి పొందుతామంటే ముందు సందేహం లేకుండా గురువుకు శరణాగతి పొందాలి కదా. ఇప్పుడు రాష్ట్రపతిని కలవాలి అంటే రాష్ట్రపతి కింద సెక్రటరీకి మనం తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోవాలి. వాట్ ఈస్ ద పర్పస్
యూ వాంట్ టు మీట్ అవర్ రాష్ట్రపతి, ప్లీజ్ లెట్ మీ నో అని అడుగుతాడు ఆయన. దెన్ యూ హ్యావ్ టు గివ్ ద ఎక్స్ప్లెనేషన్ వాట్ ఈస్ అవర్ మోటో టు మీట్ రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అప్పుడు చాలా క్లియర్గా చెప్పాలి, దిస్ ఈజ్ అ పర్పస్, ఐ వాంట్ టు మీట్ ప్రైమ్ మినిస్టర్, సారీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాలన్నమాట. అలా గురువు దగ్గర నువ్వు చెప్పాలి, నువ్వేంటి, నువ్వు ఎందుకు భక్తి చేయాలనుకుంటున్నావు, వాట్ ఈస్ ద పర్పస్ యూ కేమ్ అండ్ మీట్ మీ అన్ని చెప్పి నేర్చుకొని చేస్తే అప్పుడు ఆ సెక్రటరీ ఏం చేస్తారంటే రాష్ట్రపతి తోటి మీకు ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. ఎప్పుడైతే రాష్ట్రపతితో మీటింగ్ ఏర్పాటు చేశాడు, రాష్ట్రపతి కనుక మీ అప్రోచ్ నచ్చింది అనుకోండి, రాష్ట్రపతి స్నేహం కూడా చేయొచ్చు. అలాగే గురువు కూడా ఏంటి అంటే ఎప్పుడైతే ఆ గురువు కృష్ణుడు పరిచయం చేస్తాడు, ఎప్పుడైతే మీ యాటిట్యూడు, మీ బిహేవియర్, మీ అప్రోచ్ గురువు నచ్చిందో ఆటోమేటిక్గా ప్రమోట్ చేస్తాడు కృష్ణుడి దగ్గరికి. సెక్రటరీ నచ్చిన మీరు పంపిస్తాడు, గన్ను తీసుకెళ్ళు, కత్తి తీసుకుని వెళ్తే పంపిస్తారేంటి, అక్కడిని పంపించేవాడు కదా. అలాగే సేమ్ ఇక్కడ కూడా అంటే గురువుకి కనుక నువ్వు నీ యాటిట్యూడు, బిహేవియర్, నీ అప్రోచ్ నచ్చితే కనుక తప్పకుండా కృష్ణుడికి ప్రమోట్ చేస్తాడు. కృష్ణుడికి నీకు సంబంధాన్ని కలిపి ఎప్పుడు కూడా కూల్గా ఉంటాడు అనమాట. నా ఏంటండి అంతా మీ దయ వల్ల కరుణ వల్ల అలా భక్తి లేరంటే, నాదేముందండి, నేను జస్ట్ ఐఎమ్ జస్ట్ పోస్ట్ మ్యాన్, ఐఎమ్ జస్ట్ కన్సల్టెంట్, ఐఎమ్ జస్ట్ కన్సల్టెంట్. అదేంటయ్యా, నీకు కూతురు ఉంది, నీకు భార్య ఉంది, ఆ, ఏంటయ్యా నీకు ఎప్పుడు నువ్వు ప్రచారం ప్రచారం అంటావు, నీ సెంటర్ నువ్వు చూసుకోవచ్చు కదా, మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టావంట, ఇవన్నీ చెప్తుంటారు. అయ్యా, ఆ, ఒక సెంటర్ అయినా 2 సెంటర్లు అయినా భార్యను కూతురిని పోషించేవాడు ఆడైతే నాకేంటి బాధ, పోషించేవాడు నేను కాదు కదా, కన్సల్టెంట్. ఏంటి ప్రాబ్లం నీకు కన్సల్టెంట్ ఉండటం కోసం? ఏ ప్రభు చెప్పండి, ఎవరిని మాత్రం కన్సల్టెంట్ జాబ్ ఈజీనా, లేకపోతే ఒక ఫ్యాక్టరీ పెట్టి దాన్ని రన్ చేయడం ఈజీనా? ఫ్యాక్టరీ పెట్టి రన్ చేయడం కష్టం గురించి, కన్సల్టెంట్ ఈజీ. మరి మై జాబ్ ఈజ్ ఈజీ ఆర్ నాట్? ఈజీ. సో అంటే ఇక్కడ మనం తెలుసుకోదండి, ఈజ్ కన్సల్టెంట్ అండి. నా భార్యని పోషించేవాడు కృష్ణుడే, నా కూతుర్ని పోషించేవాడు కృష్ణుడే, గోవులను పోషించేవాడు కృష్ణుడే, జగన్నాథ మందిరాన్ని పోషించేవాడు కృష్ణుడే, పవిత్ర సంఘములు ఇస్కాన్ సెంటర్ పోషించేవాడు కృష్ణుడే, నా కారు నడిపించేవాడు కూడా కృష్ణుడే. నేను కూర్చుంటున్నా అంతే. నాకేంటి బాధ, నాకు అర్థం కాదు. ఏంటి నేనేం చేయాలి? సింపుల్గా ఎప్పుడు గురువు కృష్ణ ఏం చేసినా మీరే చేస్తున్నారు అయ్యా, గురువు కృష్ణ గురువు కృష్ణ గురువు కృష్ణ. చూసేవాళ్ళు పిచ్చోళ్ళు అనిపిస్తుంది అనమాట. గురువు కృష్ణ ఏం చేయాలి? సింపుల్గా ఓన్లీ ఫెయిత్, విశ్వాసం అంతే. లేకపోతే 70 ఇయర్స్లో ప్రభుపాద వారు అమెరికా వెళ్ళడం ఏంటి, 108 టెంపుల్స్ కడతాం ఏంటి? సో అందుకని భగవంతుని మనము సందేహం లేకుండా తెలుసుకుంటే భగవద్ధామం చేరుకుంటాము. మరి భగవంతుని సందేహాన్ని తెలుసుకోవాలన్నా, మరి భగవద్ధామం చేరాలన్నా, భక్తి సేవ చేయాలన్నా కూడా ఒక ప్రామాణికమైన గురువుని మనం ఆశ్రయించాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. ఇక్కడ ప్రభుపాదికి చే శ్రీల గురుదేవుకి వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. సో ఈ రోజు నుండి క్లాసులో ఎవరికైనా ప్రశ్నలు, సందేహం అడగవచ్చును. అలాగే ఈరోజు క్లాస్ ద్వారా మీలో ఎవరైనా ఏం తెలుసుకున్నారో కూడా ఒకసారి చెప్పొచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ, ఈ రోజు జరిగిన ఈ క్లాస్ నుంచి నేనేం తెలుసుకున్నాను అంటే, అసలు వేదం యొక్క ముఖ్య ఉద్దేశమే శ్రీకృష్ణ భగవాన్ని చేరుకోవాలి అని. వేదం నుంచి మనం అందరం వేదాంత స్థాయికి వెళ్ళాలి. ఇక్కడ వేదాంతాలు అంటే భగవద్గీత, భాగవతం. భగవద్గీత, భాగవతాన్ని కేవలం చదవడమే కాకుండా అర్థం చేసుకొని ఆచరించే స్థాయికి వెళ్ళాలి. అప్పుడే మనం భగవంతుణ్ణి చేరుకుంటాము.
అండ్ శ్రీకృష్ణ భగవానుడే ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే ఉత్తమమైన వాడు. శ్రీకృష్ణునికి మించి ఉత్తమమైన వాళ్ళు ఇంకెవరు ఉండరు, రారు, ఎవరు లేరు కూడా. అండ్ ఫైనల్ గా కృష్ణుడే భగవంతుడు అని అసలు డౌటే లేకుండా ఎవరైతే సంపూర్ణంగా నమ్మి తెలుసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా భగవంతుని చేరుకుంటారు అని తెలుసుకున్నాను గురూజీ. హరే కృష్ణ గురూజీ. వెరీ గుడ్ అమ్మా. హరే కృష్ణ. చక్కగా చెప్పారు. హరే కృష్ణ. ప్రభుజీ. చెప్పండి. ప్రభుజీ, ఈ రోజు క్లాస్ లో మనకి ఆ, ఉత్తమ లోకము ఎక్కడ ఉంది అనే దాని మీద క్లాస్ జరిగింది ప్రభుజీ. అంటే ఫస్ట్ పాయింట్ అనేది నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ భగవంతుడు కృష్ణ భగవానుడు ఆ అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని నీకు తెలియజేశాను. ఇది తెలుసుకున్న పిమ్మట నీవు సాధించవలసినదంతా నెరవేర్చిన వాడివు అవుతావు అని చెప్పేసి చెప్పారు ప్రభుజీ. ఇక్కడ ఆ చాలా డీప్ గా మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభుజీ, ఏమి సాధించాలి అనేది కూడా ఇక్కడ భగవంతుడు ఈ ఒక్క లైన్ లో మనకి అర్జునుని ద్వారా ఆ, ఆ, చెప్పాడు ప్రభుజీ. ఆ సాధించవలసిందంతా నెరవేర్చిన వాడు అవుతావు అంటే ఏమి సాధించాలి, అసలు ఏమి ఆ జీవి యొక్క ఆ లక్ష్యం ఏమిటి అంటే ఇక్కడ భగవంతుడు ఏం చెప్పాడంటే వేదేచ ప్రతీదః పురుషోత్తమ అంటే వేదాలలో లేదా ఇతర శాస్త్రాల్లో తెలుపబడిన ఉత్తమోత్తమైన భగవంతుణ్ణి నేనే అని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రభు. అంటే భగవంతుణ్ణి తెలుసుకోవటమే జీవి యొక్క ప్రధానమైన లక్ష్యము. ఒక్కసారి అది అతను తెలుసుకున్న పిమ్మట అన్ని సాధించవలసిన కార్యక్రమాలన్నీ లేదా సాధించవలసిన కర్మలన్నీ అతడు నెరవేర్చినట్టుగానే మనము పరిగణించాలి. అటువంటి జీవులనే మనము అక్షరమైన జీవులము లేదా మోక్షం పొందిన జీవులము అని అంటాము. లేదు భగవంతుడి గురించి జ్ఞానం పొందలేని లేదా భగవంతుడి గురించి పరిపూర్ణమైన జ్ఞానం లేని వారిని క్షరమైన జీవులు అని అంటాము. వారు ఈ ఇందాక క్లాస్ లో మీరు చెప్పినట్టు కామభక్తిలో నిమగ్నమై ఉంటారు ప్రభుజీ. అంటే వారి భౌతికమైన కోరికలు లేదంటే భౌతిక పరమైన వాంఛల కోసము ఇతర దేవతల వద్దకు వారు వారి యొక్క కోరికలు తీర్చుకోవడానికి వారు ఇష్టం చూపిస్తూ ఉంటారు ప్రభుజీ. బట్ కానీ వేదాంతాలు యొక్క సారం ఏమిటి అంటే భగవంతుడి గురించి తెలుసుకోవటం, భగవంతుడికి భక్తియుక్త సేవ చేయటమే. సో ఏ జీవి భక్తి స్థాయిలో ఎక్కడ ఉన్నా ఆ చివరికి భక్తియుక్త సేవకి రావటము అనేది అన్ని కార్యాల్లో ఉత్తమమైనదని ఆ ఒక్క శ్లోకంలో మనము నేర్చుకోవచ్చు ప్రభుజీ. నేను ఈ రోజు అదే తెలుసుకున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. వెరీ గుడ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఉంది అని గోలోకమే ఉత్తమ లోకము. అక్కడ భగవంతుడు ఉంటాడు. రెండు రకాల జీవులు ఉంటారు. భౌతిక జగత్తులో ఉన్న వాటిని క్షరములు, మోక్షం పొందిన జీవుల్ని ఉత్తమ లోకంలో ఉంటారు. వీళ్ళే అక్షరములు అంటారు. సమస్త జీవులను పోషించేవాడు భగవంతుడే. కోరికలతో భక్తి కాకుండా కామ భక్తి స్థాయి నుండి ప్రేమ భక్తి స్థాయి వెళ్ళాలి. వేదం నుంచి వేదాంత స్థాయికి వెళ్ళాలి. వేదముల ముఖ్య ఉద్దేశము భగవద్గీత, భాగవతము చదవాలి. ఎవరైతే పూర్ణ పురుషోత్తముడుగా తెలుసుకుంటారో వారికి సంపూర్ణ జ్ఞానం వస్తుంది. హృదయపూర్వకముగా కృష్ణుని కథల ద్వారా, కృష్ణుని సేవ ద్వారా, కృష్ణుని దేవాది దేవుడిగా సంపూర్ణముగా కృష్ణ లీలల యందు, కృష్ణ భక్తియుత సేవ యందు నిమగ్నమైన వాడు శ్రీకృష్ణు గురించి తెలుసుకోగలుగుతాడు. భగవంతుని తెలుసుకోవడమే వేదాంత శాస్త్రముల సారాంశము. ప్రామాణిక గురువు దగ్గర నుంచి భక్తియుక్త సేవ తెలుసుకోవటం వల్ల అజ్ఞానం అనే ప్రశ్నయే ఉండదు. అర్జున, నేనే పురుషోత్తముణ్ణి, నేనే భూమిని, నేనే కాలాన్ని, నేనే ఆకాశాన్ని, నేనే జఠరాగ్ని, అన్ని నేనే అని శ్రీకృష్ణ భగవానుడు దేవాదేవుడు అని చెప్తున్నాడు గురూజీ. హరే కృష్ణ గురూజీ. వెరీ గుడ్. హరే కృష్ణ. ఒక చిన్న కరెక్షను. ఓకే. వేదాల యొక్క ఉద్దేశం ఏంటంటే శ్రీకృష్ణ భగవాన్ని తెలుసుకోవటం. ఓకే,
ఇది ఇది చాలా ముఖ్యమైన అంశము. చాలా బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. తప్పులుంటే క్షమించండి. చక్కగా చెప్పారు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ. మరి ఈ రోజు మేము తెలుసుకున్న సమస్త వేదాల సారాంశం ఒకటే గురూజీ. శ్రీకృష్ణ భగవాను తెలుసుకోవడం, భగవద్గీత భాగవతాన్ని అధ్యయనం చేయడం, వాటిని ఆచరించడం గురూజీ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. వెరీ గుడ్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే హరే. హరే హరే కృష్ణ గురూజీ. ధన్యవాద ప్రణామ్ గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ గురూజీ. హరే ధన్యవాద కృష్ణ ప్రణామం. గురూజీ. దండ ప్రణామాలు గురూజీ. దండవత ప్రణామాలు. గురూజీ. హరే కృష్ణ గురూజీ. ధన్యవాద ప్రణామం. దండవత ప్రణామం తల్లి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ. ధన్యవాద ప్రణామం. దండవత ప్రణామం ప్రభు. హరే కృష్ణ.